సన్నిధానానికి ఇచ్చేస్తున్న దేవునికి ప్రియమైన మీ అందరికీ, దేవునికి ప్రియమైన నా తోటి దాసులకు, మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలండి. వందనాలు చెప్పాలి. ఏమండి, దేవుని సన్నిధిలో సంస్కారం అంటే దేవుడికి స్తోత్రం గాక. ప్రభునికి ప్రియమైన దేవుని సంగమా, అందరూ బాగున్నారు కదండి? బాగున్నారా? దేవుడికి స్తోత్రం చెప్తామా? నేటి వరకు క్షేమం ఉంచిన సర్వశక్తి గల దేవుని నామానికి యువకులు మహిమకులు గాక. ప్రభులకు ప్రియమైన సంగమం, వాక్య ధ్యానానికి వెళ్ళిపోదాం. మనకున్న సమయం తక్కువ కాబట్టి ఈరోజు వాక్య ధ్యానాంశము కీర్తన గ్రంథం నుండి దావీదు గారు రాసిన కీర్తన 16వ అధ్యాయం 6వ వచనం. దావీదు గారు రాసిన కీర్తన 16వ అధ్యాయం 6వ వచనం. మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగిన. సరిపోతుందండి. చిన్న ప్రార్థన. ఆల్రెడీ అనిల్ గారు సోదరులు అన్ని ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన కూడా, నా ప్రార్థన కూడా దేవుని దగ్గరికి వెళ్ళి బలముగా దేవుని వాక్మానందంతో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన. మహాగరుడు, మహోన్నతుడు, సర్వశక్తి పొందిన ప్రభా, మమ్మల్ని మా కుటుంబాన్ని సంఘాలంతా కూడా మీరు రక్తజోట భద్రపరిచి క్షేమం నుంచి జీవం కలిగిన సన్నిధానాన్ని మమ్మల్ని తీసుకొచ్చిందా మీ సన్నిధానంలో ప్రభాదేవ ఇగో తను మీ వాక్యం ఎత్తబడుతుండగా ఆయన మీరు మీ ఆత్మచేత నన్ను ఆవరించి నా నోటి పోరుగా చేసుకొని మీ బిడ్డలకు కావాల్సిన ఫలభరితమైన వర్తమానాన్ని అందించి బయట పొందమని నాతో పాటు ఆల్రెడీ ముందుగా ప్రార్థన చేసిన నా సహోదరి ప్రార్థన కూడా మీ దగ్గర చేర్చుకొని ప్రభా నడిపించమని రీకుమాడ యేసుక్రీస్తునామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభువుకి ప్రియమైన సంగమా, కీర్తనకారుడు దావీదు గారు రాసిన కీర్తనలో 16వ అధ్యాయము 6వ వచనంలో ఆయన ఇలా అంటున్నారు: మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను అని. మనోహరమైన స్థలము, ఈ స్థలం అంటే అందరికీ తెలుసు. ఈ మనోహరమైన స్థలము భూలోకంలో ఎక్కడ లేదండి. మనోహరమైన స్థలం అంటే నిత్యానందము గల స్థలం, నిత్యానందము గల స్థలం, నిత్యానందము గల చోటు మనోహరమైన స్థలం అంటే. కాబట్టి అందుకే ఇంగ్లీష్లో మనం ఏమంటాం, బాగుంది అని చెప్పడానికి ఏమని చెప్తాం? బ్యూటిఫుల్ అంటాం, అంతే కదండి. ఇంకా చాలా బాగుంది అనుకోండి, వెరీ బ్యూటిఫుల్ అంటాం. ఇంకా చాలా బాగుంటే చాలా బాగుంటే ఎక్సలెన్స్. అవునండి, ఎక్సలెన్స్, చాలా బాగుంది. దానికంట అవునండి ఇంకో ఏదో చెప్పండి, ఇంకా చాలా గొప్పగా చెప్పేస్తారు. దేవునికి స్తోత్రం. అవునండి, దానికంట ఇంగ్లీష్లో వాడిన పదాలు కూడా సరిపోయేమో. అందుకని కీర్తన కూడా చక్కని పేరు పెట్టాడు. ఏం పేరండి? మనోహరమైన స్థలం. ఆ మాటే సాటండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనోహరమైన స్థలం అనగా సంతోషము గల స్థలం, ఆనందము గల స్థలం, పట్టణాలంతా సంతోషము గల స్థలం అంటారు. అది ఎక్కడుందండి? అందరూ చెప్పాలి నోటితో. పరలోక రాజ్యం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, పరలోక రాజ్యం అంట. ఏంటది? మనోహర స్థలం అంటే పరలోకం అంట. ఆ పరలోకములో ఏమండి ఏం కోరుకుంటున్నాడు ఈయన? పాలు అంటే భాగం, స్వాస్థ్యం అంటే స్థలము, ఆస్తి అంటే ఏమండి? ఆస్తి అంటే కావడానికి అంటే ఒక వ్యక్తి తన అవసరానికి సరిపడా. ఏమండి, ఎవరు కోరుకుంటున్నారు? దావీదు గారు కోరుకుంటున్నారు. మరి వాక్యాలు చూసినట్లయితే అప్పుడప్పుడు ఏమండి జ్ఞాపకార్థ కొడుకులు జ్ఞాపకం చేసుకుంటారు కదండి. జ్ఞాపకార్థ కొడుకులు జ్ఞాపకం చేసుకుంటారు. మనోహరమైన స్థలంలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు ఏమండి కలిగిన జ్ఞాపకం చేసుకుంటారు. అంటే భూమి మీద ఉన్న వాళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి తమ విశ్వాసం తమ బ్రతికిన కాలం అంతా కూడా విశ్వాసాన్ని కొనసాగించి దేవుని యందు నిద్రించిన వారికి ఏమంటే ఆ శ్వాసము, ఆ మనోహర స్థలము పొందుకోవాలనే ఉద్దేశంతో ఏమంటే ఈ వాక్యాన్ని ఏదైతే ఉందో ఈ 6వ వచనాన్ని అప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. అంటే దేవుని యందు ఉన్నవారు, భూలోకంలో ఉన్నవారు, ప్రవేశికి సొంత లక్ష్యంగా అంగీకరించిన వారు తమ జీవితాశకాలం అంతా కూడా విశ్వాసం కొనసాగించి ఏమంటే అప్పుడు వెళ్ళే ప్రదేశం అది. అనగా ఏమంటే విశ్వాసం కొనసాగించి ఏమంటే విశ్వాసాన్ని కడముట్టించిన తర్వాత నిలబడిచ్చే
స్థలం అది. మరి దావీదు గారు ఎప్పుడు కోరుకుంటున్నారు ఏమండి? దావీదు గారు ఎప్పుడు కోరుకుంటున్నారండి? ఆయన ఇంకా అక్కడికి వెళ్ళకముందే కోరుకుంటున్నాడు. ఆయన ఇంకా అక్కడికి వెళ్ళకుండానే భూమి మీద ఉండగానే కోరుకుంటున్నాడు ఆయన. ప్రియమైన సంగమా, చూడండి, ఒకరు తమ విశ్వాసాన్ని కనముట్టించిన తర్వాత ఆ స్థలం కోరుకోవడం అంటే, ఆ స్థలంలోకి వెళ్ళడం అంటే చాలా ధన్యత. పల్లపు రాజ్యంలో మనోహరమైన స్థలంలో ఉండడం అంటే చాలా ధన్యత. మరి అంతకంటే ఎక్కువ భూలోకము ఉండగానే పరలోకములో స్వాస్థ్యము పాలు పొందుకుంటాడంటే ఈయన. అబ్బా, ఎంత ఆశ అండి దావీదు గారికి. ప్రియమైన సంగమా, ఎంత ఆశ అండి! చాలా గొప్ప ఆశ, చాలా గొప్ప ఆశ దావీదు గారికి ఉంది. ఏమండి? చాలా గొప్ప ఆశ ఉంది దావీదు గారికి. ఏమండి? కీర్తనకాడు దావీదు భూమి మీద ఉండగానే పరలోకంలో శ్వాసం కోరుకుంటున్నాడు, పరలోకంలో బాగా పాలు కోరుకుంటాడు. ఏమండి? దావీదు గారు ఎంత ఆశ ఉందండి ఆయనకి! చాలా గొప్ప ఆశ కదా! ఎలా కలిగింది ఈ ఆశ? ప్రియమైన సంగమా, అంతకుముందు గడిచిన సిద్ధపాటు ప్రార్థనా కూడికలో ఏమండి వాక్య ధ్యానాంశం ఎవరికైనా గుర్తుందండి? చెప్పిన వాక్య ధ్యానాంశం ఎవరి గురించి చెప్పానండి? ఎవరి గురించి చెప్పుకున్నా జ్ఞాపకం ఉందండి? సిద్ధపాటు ప్రార్థనా కూడికలో వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? జ్ఞాపకం ఉందా? చెప్పగలుగుతారా? నేను జ్ఞాపకం చేస్తానండి. అంటే ఆనోకు గురించి చెప్పాం, ఆనోకు జ్ఞాపకం చేసుకున్నాం. ఆనోకు ఏమండి ఆ కాలంలో అనగా దావీదు ఆదికాండం 5వ అధ్యాయంలో దావీదు వంశాల నుంచి రాబడుతుంది. ఆదాము వంశాల నుంచి రాబడుతుంది. ఆదాము వంశంలో 90 వ్యక్తులు ఉంటారు. ఆ 90 వ్యక్తుల్లో 80 మరణాన్ని రుచి చూస్తారు. 80 మరణాన్ని చూస్తారు. ఒక వ్యక్తి మాత్రం అతను ఏమనుకుంటాడు తెలుసా అండి? నేను అందరిలాగా మరణించకూడదు, అందరిలా చనిపోకూడదు, నేను దేవుడితో వెళ్ళిపోవాలనుకుంటాడు. ఆశ అతనికి, ఆశ. ఆ మనోహరమైన స్థలంలో నేను ఉండాలని కోరుకున్నాడు. అతను కోరుకుని ఏం చేశాడు? అంతకుముందు ఎవరైనా దేవుడితో నడిచిన వారు ఉన్నారని చెప్పి ఆయన తన పితరులను అడిగితే అప్పటికి ఆదాము దేవుడితో నడిచిన వాడిగా ఉన్నాడు. ఆదాము తెలుసుకుని తన 65వ సంవత్సరంలో ఏమండి తన 65వ సంవత్సరం ఒక కుమారుడు పుడతాడు. ఏమండి ఆ కుమారుడు పేరేంటండి? మెతుషెల. ఆ మెతుషెల పుట్టినప్పుడు దర్శిస్తాడు దేవుడు. అప్పటి నుంచి దేవుడితో నడవాలని అతను ఇచ్చేయించుకుని దేవుడితో నడిచి మనోహరమైన స్థలంలో చేరుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఆనోకు రాయబడుతుందండి. ఆనోకు దేవుడితో నడిచాను, దేవుడు అతనిని కొనిపోయాను. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఎలా వెళ్ళాడండి? ఇదే శరీరంతో వెళ్ళిపోయాడు. ఏ శరీరంతో భూమిని నివసించాడో ఆ శరీరంతో వెళ్ళిపోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటే యేసుక్రీస్తు వారు శ్రమపడి సిలువబడి సమాధి చేయబడి 3వ దినమున అదే శరీరంతో పైకి వెళ్ళారు. ఇలా వెళ్ళదా? ఎలా వెళ్ళారండి? మానవ శరీరము మహిమ శరీరంగా మార్చే దేవుడు మన దేవుడికి స్తోత్రం కలుగుగాక. పూర్వకాలం నుండి దేవుడు మరణాన్ని చేయలేదని, మరణిస్తానని ప్రభు అనుకోలేదు. మానవులు పాపము చేయడం ద్వారా మరణం వచ్చింది. ప్రియమైన సంగమా, మరి మానవులు దేవుడితో ఉండాలనుకుంటే ఉండగలుగుతారు. ఏముండాలి? ఆశ ఉండాలి. ఆశను ఏమంటే ఆచరణలో పెట్టాలి. తద్వారా దేవుడిచ్చే ఆ మహాభాగ్యం వారు పొందుకోవాలి. ప్రియమైన సంగమా, మరి దావీదు గారు కూడా ఆశ ఉంది. దావీదు గారు ఆయన అంటాడు కదా, నిరంతరం నా దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడతాడు. గొప్ప ఆశ దావీదు గారు ఆశ. ప్రియమైన సంగమం, అంతేకాకుండా ఇప్పుడు చదువుతున్న మన కీర్తన ఆయన ఏమంటాడు తెలుసా? మనోహరమైన స్థలం పరలోకంలో నేను ఉండాలని కోరుకుంటున్నాను. నాకు దొరికేసింది అంటాడు. ఏమంటాడైనా? మనోహరమైన స్థలంలో నాకు పాలు ప్రాప్తించెను. పాలు అంటే బాగా దొరికిందండి, బాగుందండి ఆయనకి. అంతేకాకుండా శ్రేష్టమైన శ్వాసం కలిగిన, శ్రేష్టమైన శ్వాసం అంటే ప్రియమైన సంగమం ఇంకా మంచిది అంటే అందరూ పరిశుద్ధంలో దేవుడి సన్నిధిలో ఉంటారు. కానీ పరిశుద్ధుల కంటే ముందు భాగంలో దేవుడితో పాటు ఉండాలంటే దేవుడికి స్తోత్రం కలుగుగాక. మరి ఈ ఆశయం కలిగిందంటే అంతకుముందు ఎవరికైనా దేవుడు ఈ అవకాశం ఇచ్చాడంట. భూలోకంలో బ్రతుకున్న కానీ పరలోకములో ఆయన స్వాస్థముగా, ఆయన
ఆయన స్వాస్థముగా ఎవరికైనా మాట ఇచ్చాడంటారా? ఇస్తేనే కదా మరి దావీదు అనేది. దావీదు గారికి ఏమండి, దావీదు గారికి ఆయనకి దేవుడు అంటే చాలా ఆశ అండి, చాలా ఆశ. ఎంత ఆశ అంటే ఎవరన్నా కనుక దేవుని యొక్క కృప పొందుకున్నారని, లేకపోతే దేవుడు ఆశీర్వాదం పొందుకున్నారని తెలిసిందనుకోండి, నిలబడ్డాయి తను కూడా పొందేసుకోవాలనుకుంటాడు. దానికి ఉదాహరణ దావీదు. ఏమండి, దావీదు తన యొక్క పొలంలో నివసిస్తూ ఉంటాడు. మందసము ఫిలిష్తీయుల దేశంలో వచ్చి ఉబేదేదోము ఇంట్లో 3 నెలలు ఉండిపోతుంది. ఉబేదేదోము ఇంట్లో 3 నెలలు ఉండడం చూసి ఉబేదేదోము యొక్క కుటుంబం ఆశ్రమం పడిందని చెప్పి దావీదు నిలబడతాడు. ఇంకా దావీదుకి నిద్రపడదు. దేవుడు నన్ను దీవించాలనుకుంటాడు. ఆశ తలమనాలండి. దీవించాలనుకునే మహానుభావుడు ఎన్ని రోజులు ఉపవాసం చేశాడు, ఎన్ని రోజులు దేవుడు వాళ్ళు ఎదురు చూశాడు. దేవుని యొక్క మందసము దావీదు పుట్టిలో వచ్చేయాలని ఎన్ని రోజులు ఉపవాసం చేశాడు. ఉపవాసం చేసి ఒకనొక రోజు యాజకులందరూ సిద్ధపరిచి దేవుడికి ఇష్టానుసారంగా ఏ పోతుని ధరించి ఆ మందసాన్ని దావీదు పురానికి తీసుకొస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. తనకు తాను మహిమరిచి దేవుని స్తుతిస్తాడు, మహిమపరుస్తాడు. దేవుడు ఆకాశంలో దేవుడు మెచ్చేసుకుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఏమండి, అంటే తన దేవుని యొక్క మందసము తనతో పాటు ఉండాలని కోరుకుంటాడు. దేవునికి సన్నిధి తనతో పాటు ఉండాలని కోరుకుంటాడు. అంతేకాదు, మందసము గుడారంలో ఉంటుండగా నేను దేవదారు మామూలు చేత కట్టబడిన పట్టణంలో ఉంటాను. నేను నా దేవుడైతే గుడారంలో ఉంటున్నాడు. నా దేవుడికి గొప్ప మందిరం కట్టాలని ఆశ, నా దేవుడు సంతోషపెట్టాలని ఆశ. ప్రియమైన సంఘం, ఆశలాగే చాలా మంది ఆశ ఉంటుంది, కోరుకుంటుంది, కానీ దాన్ని నెరవేర్చుకోలేదు. కానీ ఉన్న ఆశను ఆయన తీర్చుకోవడానికి దేవదారు మానులన్నీ కూడా సమకూర్చాడు. విస్తారమైన వెండిని సమకూర్చాడు, విస్తారమైన బంగారం సమకూర్చాడు. ప్రియమైన సంఘం, ఇవన్నీ చూసినట్లయితే దావీదు గారు మనకు ఒక ఉదాహరణ. ఆశీర్వాదం పొందుకోవడానికి మన ముందుగా దావీదు గారు ఉన్నారు. దావీదు గారు ఎప్పుడు కూడా ఆశ దేవుని ఆనందింపజేయాలి, దేవుని సంతోషింపజేయాలి, తద్వారా నేను బహుగా దీవించబడాలని కోరిక ఉంటుంది. కాబట్టి ప్రియమైన సంఘం, ఆ విధంగా దావీదు గారు తన జీవితాంతం కూడా దేవుని దగ్గర మరి మంచి ఆ చోటు సంపాదించుకున్నాడు. ప్రియమైన సంఘం, ఇక దావీదు గారు మరి ఈ విధముగా మరి దేవుని సన్నిధిలో ఉండాలంటే ఓకే, మంచిదే. దేవుడితో పాటు నడాలంటే ఓకే. మరి పరలోక రాజ్యంలో బతుకుండానే పరలోక రాజ్యంలో ఆ యొక్క స్వాస్థ్యము సంపాదించాలంటే అంత ఈజీ అంటారా? కాదు. అయితే దాన్ని కూడా సంపాదించుకోవాలన్న ఆశ దావీదు పుట్టింది. ప్రియమైన సంగమం. మరి అందుకోసం ఎవరైనా అంతకుముందు ఎవరికైనా వాగ్దానం చేసేది దేవుడు అంటే చేస్తేనే కదా దావీదు తెలిసేది. అప్పుడప్పుడు పలానా చోట మరి మనకి అవసరమైన దొరుకుతుంది అన్నప్పుడు ఎక్కడ దొరుకుతుందని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే దేవుడు పూర్వకాలం ముందు ఆ స్వాస్థ్యం ఇస్తానని చెప్పి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాటిని జ్ఞాపకం చేసుకుని వారికి నేను కూడా పరలోకంలో స్వాస్థ్యం సంపాదించుకోవాలనుకున్నాడు. చూద్దామా, ఎక్కడుందో మాట చూద్దామా. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 20వ వచనం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 20వ వచనం. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలగదు, వారి మధ్యలో నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలు మధ్యలో నీకు పాలను స్వాస్థ్యమును నేనే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, యెహోవా అహరోనుతో ఇలా అన్నాడంటే, అహరోను ఎవరండి? యాజకుడు. ఏమండి, టచ్ చేసుకోవడం యాజకుడు. ఏమండి, ఆ యాజకుడితో ఏమని చెప్పడంత, వాళ్ళ దేశంలో ఇశ్రాయేల్ యొక్క ప్రజలకందరికీ కూడా పాలు తేనెలనే సమృద్ధిగల దేశాన్ని ఇస్తున్నాను కదా, ఆ దేశంలో ఇశ్రాయేలు జనాలకందరికీ కూడా నేను స్థలాలు ఇస్తాను, వాళ్ళకందరికీ కూడా స్వాస్థ్యాలు ఇస్తాను, భూమి ఇస్తాను. నీకు మాత్రం నేనేమో ఎందుకు ఇవ్వాలంటే నీకు నేనే స్వాస్థ్యం. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అన్నీ నేనే. ఆయన ఏమంటాడంటే అన్నీ నేనే అని చెప్తున్నాడు. మరి ఈ అహరోను ఒక్కరికైనా ఇంకెవరికి ఇవ్వలేదంటే చూడండి, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8వ వచనం. చూడండి, నేటి వరకు జరిగినట్లు
నేటి వరకు జరిగినట్లు యెహోవా నిబంధన మనసు మోయుటకు ఆయన సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలంలో యెహోవా ఏర్పరచుకున్న 9వ వచనం అండి. కాబట్టి తమ సహోదరులతో పాటు లేవీయులు స్వాస్థ్యమునైనను పొందలేదు. నీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాయే వారికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇది ఈ విధంగా చూసినట్లయితే లేవి కుటుంబస్తులకి అనగా దేవుని యొక్క సన్నిధిలో సేవ చేసే వారికి స్వాస్థ్యం ఇవ్వలేదు, భూభాగం ఇవ్వలేదు. యాజకులకి భూభాగం ఇవ్వలేదు. భూభాగం అంటే తెలుసు కదా, ప్రియమ సంఘం, మనకి మన ఇల్లు కట్టుకోవడానికి స్థలం, పంట పండించుకోవడానికి పొలం, మన అవసరాల నిమిత్తం దీన్ని స్వాస్థ్యం అంటారు. లేక మన కష్టంతో సంపాదించుకున్న మన భూభాగాన్ని స్వాస్థ్యం అంటారు. ప్రియమ సంఘం ఏమంటే అది ఇశ్రాయేలు జనాంగ అందరికి ఇచ్చాడు, కానీ లేవీయులైనా ఆ యాజకత్వం చేసేవారికి, అదేవిధంగా మరి ఆ యొక్క పశ్చిమ గుణంలో సేవ చేసేవారికి ఇవ్వలేదట. ఎందుకు ఇవ్వలేదంటే నేనే మీకు స్వాస్థ్యం అన్నాడు. అన్నీ నేనే ఆలోచించేది ప్రియమైన సంఘం. భూమి మీద ఉండగానే వారికి అన్నీ నేనే అంటున్నాడు. అనగా ఏమి కావాలన్నా కూడా దేవుడు ఇస్తాడు, ఏమి కావాలన్నా కూడా దేవుడు ఇస్తాడు. ఇది మామూలు ఆధిక్యత కదండి, గొప్ప ఆధిక్యత. ఎవరికైనా మామూలుగా ఇశ్రాయేలు జనాంగంలో ఎవరికైనా ఏదో పదవి ఉందనుకోండి, దానికోసం మనం ప్రయాసపడాలి. ఒకవేళ ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, ఆరోగ్యం బాగుంది అనుకోండి, వైద్యుల దగ్గరికి వెళ్ళాలి. మరి ఇలా ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళవలసిన లేదండి. దేవుడికి స్తోత్రం కాక. అన్నీ ఆయన చూసుకుంటాడు, వారికి కావాల్సిన సమస్తము కూడా ఎవరు చూసుకుంటారండి? ఆయనే చూసుకుంటాడు. అన్ని మీకు నేనే, వారికి ఏం కొలవలేదు. భూమి మీద బతికినంత కాలం కూడా వారికి ఆయనే చూసుకుంటాడు. భూమి మీద రాజకీయం అయిపోయిన తర్వాత అక్కడ కూడా వారిని చూసుకుంటాడు. ఆయన వారితో స్వార్థంగా ఆయనలోనే సమస్తము, కావాల్సిన సమస్తం అంతా కూడా వారికి ఆయనలో ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి గొప్ప ఆశీర్వాదాన్ని దావీదు గారు ప్రభు దగ్గర పొందుకున్నాడట. గొప్ప ఆశీర్వాదాన్ని అనగా లోకంలో ఎవరై ఉంది, పరలోకమున్న దేవుడి దగ్గర నిత్యం ఉండాలనే ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడంట దావీదు గారు. ప్రియమైన సంఘం, మరి ఇలాంటి ఆశీర్వాదము ఎంతమంది కోరుకుంటున్నారండి? ఇలాంటి ఆశీర్వాదం మనకు కావాలని ఆలోచన లేదా? అవండి, భూమి మీద ఏదో ఒక రోజు ఈ లోకంలో మనం మన యొక్క ఆయుష్కాలం ముగించుకుంటాం. ఎంత ఉందండి, తప్పనిసరిగా భూమి మీద ఉన్న మన మనుషులందరూ కూడా ఏదో ఒక రోజు ఈ ఆయుష్కాలం ముగించుకునే రోజు వస్తుంది. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలండి? పల్లవుకి వెళ్ళాలి. ఎవరు తెలియదు, మా ఇంకా చాలా సమయం ఉందనుకుంటారు. కానీ ఒక 50-60 సంవత్సరాలు దాటేసింది అనుకోండి, వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు అనిపిస్తుంది నేను పరలోకంలో చోటు సంపాదించుకోవాలని. ఎవరు తెలియదు, ఈ లోకం ఇంకా ఉంది కానీ మేము అనుభవించాలనుకుంటారు. ప్రియమైన సంఘం, అప్పుడు తెలుస్తుంది మరి అక్క పరలోకం గురించి, మనోహరమైన స్థలం గురించి. ప్రియమైన సంఘం, అది కావాలనుకుంటాం. అయితే దావీదు లాంటి వారైతే యవ్వనంలో ఉండగానే, యవ్వనస్తుడిగా ఉండగానే దేవుడి దగ్గర చోటు సంపాదించుకున్నాడంట. యవ్వనంలో ఉండగానే ఎంత ధన్యత ప్రియమైన సంఘమా. కావాలనుకుంటాం కదా, అందరు కావాలనుకుంటాం కదా ప్రియమైన సంఘం. అయితే మరి అందరికి ఇస్తాడు దేవుడు? దావీదు గారికి మాత్రమే ఆయన ఇచ్చాడా? అహరోనుకు మాత్రం ఇచ్చాడా? యాజకులకు మాత్రం ఇచ్చాడా? లేవీయులకు మాత్రం ఇచ్చాడా? ఇంకెవరికి ఆయన ఇచ్చేవాడు కాదంటే మన దేవుడు. ప్రియమైన సంఘమా, మన దేవుడు కృపగల దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కృపగల దేవుడు, ఆయన అందరికీ ఇస్తాడు. ప్రియమైన సంఘమా, అందరికి ఇస్తాడు. ఎవరిని తోసివేయడు. కాబట్టి ఆశ ఉండాలి, ఆసక్తి ఉండాలి. కీర్తనగాడు ఏమంటున్నాడంటే, దుప్పు నీటి వాగుల వరకు ఆశపడినట్లుగా ఏమంటే దేవా నా ప్రాణము జీవం గల దేవుని కొరకు దుష్టుడు. అలాంటి దుష్టుడు ఉండాలి ప్రియమైన సంఘమా, అలాంటి దుష్టుడు ఉండాలి, అలాంటి ఆశ ఉండాలి. అప్పుడే దేవుడి సన్నిధి నుంచి, దేవుడి దగ్గరికి మనం పొందుకోరేది ఏదైనా ఇవ్వగలుగుతాం. అలాంటి ఆశ ఉండాలి ప్రియమైన సంఘమా. అయితే ఆయన అందరికి ఇస్తాడు. ఆ ఆశను ఆచరణలో పెట్టాలి.
ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టినప్పుడు మనం కూడా పొందగలుగుతాం. ఆ యొక్క ఏర్పాటు దేవుడు తన పిల్లలందరూ కూడా ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పేతురు యోహాను అపోస్తలులందరూ కూడా ప్రభువు యేసుక్రీస్తు యొక్క కాలంలో ప్రభువు యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక మందికి రక్షణ సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఒకసారి శతాధిపతి అయిన కొన్నేళ్ళ దగ్గరికి పేతురు వెళ్తాడు. కొన్నేళ్ళు దగ్గరికి పేతురుని చూసినప్పటికీ పేతురు మంచి మాట కలుగుతాడు. అని చూసి ఏమంటాడు తెలుసా అండి? అపోస్తలుల కాలం 10వ అధ్యాయం 34 చూడండి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించిన దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు పక్షపాతి కాదు. దావీదు గారికి మాత్రమే కాదు, అహరోనుకి మాత్రమే కాదు, ఏమంటే లేవి మోసతులకు మాత్రమే కాదు. ఆ యొక్క ఏమంటే మనోహరమైన స్థలంలో పాలు ఇచ్చేది, మనోహరమైన స్థలంలో స్వాస్థ్యం ఇచ్చేది. ఏమంటే ఎవరికి ఇస్తారంటే ప్రియమైన సంగమ, ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారికి అందరికి ఇస్తారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయితే వారికి ఉండాలంటే మనసు ఉండాలి, వారికి ఉండాలంటే నడవాడు ఉండాలి ప్రియమైన సంగమ. అందుకే అపోస్తలుల కాలం 10వ అధ్యాయం అక్కడే 30వ వచనం అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన ద్వారా దేవుడు భూలోకంలో ప్రపంచ మానవాళికి అందరికి కూడా ఎవరైతే ప్రభు యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన మాట ప్రకారం జీవిస్తారో వారికి ఆయన ఏమిస్తారో తెలుసా? కొలస్సీయులకు రాసిన పత్రిక అపోస్తలుడు పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నారు చూడండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనందే గుప్తముగా ఉన్నాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలన్నీ కూడా ఆయనందే. ఎవరైందు? ప్రభువు యేసుక్రీస్తునందు తండ్రి దేవుడు ఎందు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమంటే ఆయనందే గుప్తమేనట. యేసుక్రీస్తునందు తండ్రి దేవుడు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఏదైతే దావీదు గారు నేను పొందుకున్నాను అన్నారో, యాజకులు ఏ విధంగా పొందుకున్నాను అన్నారో అవన్నీ కూడా తండ్రి దేవుళ్ళు ప్రభువు యేసుక్రీస్తులో ఉన్నాయట. అంటే ఈ లోకంలో ప్రభువు యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? వారికి విశ్వాసాన్ని మనం కూడా ఎవరైనా చూస్తున్నాడు ప్రియమైన సంగమం, మనకి ఎవరైనా చూస్తున్నాడు. అయితే మనము వారికి ఆశ కలగకుండా ప్రియమైన సంగమం సమయం అయిపోతుంది. ఏమండి, ఒకనొక ఊరిలో ఒక నది ఉండిన జనవరి 1 చెప్పిన వాక్యం జ్ఞాపకం చేస్తున్నాం. జనవరి 1 చెప్పిన వాక్యం ఎన్ని సంవత్సరాలైనా కూడా చెప్పుకోదగ్గ వాక్యం అండి. ఆ వాక్యం జ్ఞాపకం చేస్తున్నాను మీకు. ఏమండి చూడండి, కీర్తన గ్రంథం 130వ అధ్యాయం మొదలు చూడండి. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృపా నిరంతరములు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు ఎలాంటి వాడు అంటే దయాళుడు. ఆయనలో సర్వ సంపదలు గుప్తమైనాయి, అవి అందరూ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. అయితే అలా పొందుకునే వారు ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. అప్పుడు ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఏమంటే మనోహరమైన స్థలంలో స్వాస్థ్యం అనగా ఆయన కృప నిరంతరము కూడా ఆ యొక్క అబ్రహాము గారికి ఉన్నట్లుగా, దావీదు గారికి ఉన్నట్లుగా, ఆ యొక్క యాజకులకు ఉన్నట్లుగా నీకు నాకు ప్రభువు యేసుక్రీస్తు సొంత రక్షకుడుగా అంగీకరించిన వారికి కూడా ఉండాలంటే ఎలా ఉండాలట? కృతజ్ఞత కలిగి ఉండాలట. కృతజ్ఞత కలిగి ఆయన స్తుతిస్తూ ఉంటే ఆయన కృప నిరంతరం ఉంటుందట. ప్రియమైన సంగమం, ఒక ఊరిలో ఒక నది ఒడ్డిన ఒక విధవరాలు ఒక గుడిసు కట్టుకుని జీవిస్తుందట. ఆమె ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉంటుందట. ఎల్లప్పుడూ సంతోషం ఆనందం. ఆమెకి నీళ్లు తాగినా కూడా సంతోషమే. కాబట్టి ఆ రోజు ఆహారం లేకపోయినా సంతోషమే. అలాగే సంతోషంగా ఆనందంగా ఉంటుందట. సార్పేటలో చెప్పేస్తున్నాను నేను. ఒకనొక రోజు తుఫాను వచ్చిందంట. ఆ నది దగ్గర తుఫాను వచ్చిందట. తుఫాను వచ్చి ఆ విధవల యొక్క గుడిసే ఊళ్ళో ఉన్న వాళ్ళ యొక్క ఇల్లులన్నీ కూడా కూలిపోయాట. ప్రియమైన సంగమం, అయినా కూడా దేవుని స్తుతించే మానలేదట. హబక్కూకు గ్రంథంలో ఉన్న పాట పాడుకుంటుందట. ఏమండి, హబక్కూకు గ్రంథంలో ఉన్న పాడడానికి సమయం లేదు, పాడుకుని దేవుని స్తుతిస్తుందట. ఆ ఊళ్ళందరూ కూడా మా ఇద్దరు తుఫాను వచ్చింది, మా ఇల్లు కూలగొట్టేసింది, నువ్వు వినిపించిందనవా దేవుని స్తుతిస్తున్నావు అంటే ఆమె ఇంకా దేవుని మహిమపరుస్తుందట. పరలోకంలో ఉన్న దేవదూత ప్రభువున్నదన్న, ప్రభా ఇదిగో ఆ విధవరాలకి ఏమీ లేదు, లోకాల సరకు చూస్తే ఏమీ లేదు. అయితే ప్రభా ఆమె ఎల్లప్పుడూ నీ ఎంత ఆనందిస్తుంది, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న ప్రభా అని అడిగితే ప్రభా అన్నారట,
ఆమెకి నా కృప ఉందని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమె నా కృప ఉందన్నాడు ఆయన ప్రభు చేతి చదివితే ఎవరన్నారంటే వెంటనే ఆ దేశపు రాజుకి ఆయన తెలియజేశాడట. ఆ రాజు అధికారులను పంపించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కట్టేమని చెప్పాడట. కట్టేసే వరకు ఒక మంచి వాటిని వాళ్ళు ఉంచి ఏమంటే ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇల్లుకి వారికి ఆ ఇల్లు వారికి ఇమ్మని చెప్పన్నాడట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి అసాధ్యమైన ఉందంటారు ఉండదు. ఎప్పుడు కూడా ఏ సమయంలో కూడా దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడే ప్రియమైన సంగమా ఆయన మన జీవితంలో నూతనమే చేయగలుగుతాడు. ఆపద కలిగిందా దేవుడికి స్తోత్రం చెప్పు, ఇబ్బంది కలిగిందా దేవుడికి స్తోత్రం చెప్పు, అనారోగ్యం కలిగిందా దేవుడికి స్తోత్రం చెప్పు. ఇది అలవాటు చేసుకోవాలి. కృతజ్ఞత అంటే దేవుడికి చాలా ఇష్టం. మత్తయి సువార్త 25:21 ఆయన ఏమంటున్నాడంటే అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నీవు నమ్మకంగా ఉండేవు కనుక నిన్ను అనేకమైన వాటి మీద నేను ఇచ్చేదను, నీ యజమానుని సంతోషంతో పాలు పొందుకున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నమ్మకమైన వారందరినీ కూడా ఆయనతో పాటు ఉంచుకుంటాడట ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎలా ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రియమైన ఆ కృతజ్ఞత అనేది జ్ఞాపకం చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి. దేవుని పిల్లలు కృతజ్ఞతని అలవాటు చేసుకోవాలి. తద్వారా నమ్మికి వస్తుంది. నమ్ముడు నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. మనం నమ్ముతూ దేవుని స్తుతించినట్లయితే చాలా మంది విశ్వాస జీవితంలో, మా జీవితంలో కూడా ఏమంటే ఆయన స్తుతించడం ద్వారా ఆపద కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, కీడి కలిగినప్పుడు స్తుతించడం ద్వారా గొప్ప కార్యాలు మేము చూసాం. గొప్ప కార్యాలు విశ్వాసం చూశారు, మీరు కూడా చూశారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంతకుముందు వాళ్ళ సహోదరు సాక్ష్యం చెప్పారు. రాత్రంతా ఏడిపిస్తే ఉదయం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. అలా చేయగల సముద్రం దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడి నామల మహిమ కలుగును గాక. మరి దాన్ని చూసినట్లయితే సమయం తప్పుందని ముందుకు వెళ్ళిపోతున్నాం. ఏమంటే దాన్ని చూసినట్లయితే ఎక్కడ ఉన్నాడండి? ఏమంటే శత్రువు దేశంలో ఉన్నాడు. శత్రువు దేశంలో ఉన్న దానియేలు కానీ మరి దేవుని పిల్లలు కానీ శత్రువు దేశంలో కూడా వారికి ఏ కొదువు లేకుండా చేయలేదు, ఏ కొదువు లేకుండా చేశాడు. వారికి అన్ని సమస్తం ఇచ్చాడు. 70 సంవత్సరాలు దావీదు మరి దానియేలు మరి ఇశ్రాయేలు జనాంగాల్లో వారందరూ కూడా బబులోను సామ్రాజ్యమైన 70 సంవత్సరాలకి దేవుడు జ్ఞాపకం చేసుకుని ఏ ఒక రాజు వల్ల అయితే ఇశ్రాయేలు జనాంగంతా కూడా ఏమంటే వేరొక దేశం తీసుకెళ్ళాడు. మరొక రాజుతో మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఇశ్రాయేలు దేశం తీసుకొచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి అసాధ్యమైన దేవుడు లేదండి. దేవుడికి అసాధ్యమైన దేవుడు లేదు. దేవుని మీద పూర్తిగా నమ్మకంతో జీవించడం కావాలి, కృతజ్ఞత కలిగి జీవించడం కావాలి. మరి దావీదు జీవితంలో ఉంది. దావీదు జీవితంలో ఉంది కాబట్టి అతను ఎప్పుడు కూడా శ్రేష్టమైనదే కోరుకుంటూ ఉన్నాడు, శ్రేష్టమైనది ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, కీర్తన 16 ఏమంటున్నాడు? మనోహరమైన స్థలంలో నాకు పాలు ప్రాప్తించాను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగిన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమంటే ఈ లోకాన్ని పరిపాలించిన దేవుడే నీకు స్వాస్థ్యం అనుకున్నామంటే అన్నీ నాకు అనుకున్నాం అనుకోండి. మనకి ఏమైనా లోటు ఉంటుందా? ఏమైనా ఉంటుందంటారా? ఏది ఉండదు. ఒకవేళ లోకం మీద ఆధారపడితే లోకాన్ని బతుకోవాలి. లోకాన్ని సృష్టించిన దేవుడి మీద ఆధారపడితే దేనికి భయపడడం పని దొరకలేదు. అది దావీదు చేశాడు. ప్రియమైన సంగమా, మనం కూడా అలా చేద్దాం. సమయం అలాంటి త్వరలో నిన్ను దేవుడు భద్రపరచును గాక. ఆమేన్.